హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ అన్బాక్సింగ్ వీడియో అబ్బా. సో చాలా స్పెషల్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఆన్లైన్ వాళ్ళైతే చాలా తిడుతున్నారు నన్ను, ఎప్పుడు పెడతావు శ్రీదేవి అని. మాకు ప్యాడీకి సంబంధించి, అంటే వరి కంకులకు సంబంధించి ఆల్రెడీ ఒక తోరణం పెట్టడం జరిగింది. అయితే అందులో ఫస్ట్ వచ్చిన మనకు పంపించిన వెండర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండింది, సో అది మనం యాడ్ చేయడం జరిగింది. బట్ సెకండ్ వెండర్ చాలా చాలా రీజనబుల్గా ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్న ఆల్రెడీ స్టోర్లో ఉన్న వాటికి కూడా ప్రైజెస్ చేంజ్ చేయమని చెప్పాము మేము. సో ఇవాళ జరిగిపోతుంది అది. అండ్ ఇవి కాకుండా కేరళ నుంచి కొన్ని వెరైటీస్ శాంపుల్స్ తెప్పించిన అనమాట. సో సూపర్ అనిపించినాయి నాకైతే. అంటే ఫొటోస్లో సూపర్ అనిపించినాయి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మేకింగ్ వీడియో చూసినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ లైవ్గా నిజంగా మన దగ్గరకు వచ్చినప్పుడు చూడాలంటే చూస్తే ఎట్లుంటాయి అనేది నాకు తెలియట్లేదు. ఓకే, జస్ట్ ఎక్సైటింగ్. అందులో ఒక ఐటమ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి రెండు తెప్పించిన, ఒకటి నాకు ఒకటి మీకు. ఓకే, ఫర్దర్గా అది అవసరం, ఎందుకంటే ప్రైస్ వైజ్ ఎక్కువ, దానికి కష్టం కూడా అంత ఉంటుందని చెప్పారు. చాలా మాట్లాడనమాట, ఎందుకు తగ్గియొచ్చు కదా, అంత కాస్ట్ అవసరమా అనేసి. బట్ వాళ్ళు చెప్పారు దాన్ని చేయడానికి ఎంత వర్క్ అవుతుంది, ఎన్ని రోజుల పని అవుతుంది అని చెప్పినాక ఇట్స్ ఓకే అనిపించింది. ఎందుకంటే హ్యాండ్ మేడ్ అనేది ఎప్పుడు కూడా బార్గెన్ చేయొద్దు అనిపించింది. బట్ వర్త్ ఉండాలా, అట్లని ఫ్రీగా ఏదో ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఉండొద్దు, వర్త్ అనిపించాలా, మంచిగా అనిపించాలి, అది విషయం. సో ఆ 2 పీసెస్ మాత్రం నాకొకటి మీకొకటి, అంతే, 2 అమ్మడానికి కాదు. తర్వాత ప్రీ బుకింగ్ చేస్తేనే అవి తెప్పిస్తా, ఎందుకంటే చెప్పినా కదా కొంచెం పైసలు ఎక్కువ అనమాట, అది విషయం. అండ్ చూసేద్దామా. సో ఇవన్నీ కూడా వరి కంకులతోనే ఫర్దర్గా రాబోతున్నాయి. ఇప్పుడు కొన్ని శాంపుల్స్ వచ్చినాయి, అవి కూడా పెట్టేస్తా స్టోర్లో, నచ్చితే తీసుకోండి. అండ్ ఆన్లైన్ ఇంకా వేరే స్టోర్లకు మాత్రం కొంచెం టైం పడుతుంది అన్నీ తేవడానికి, అన్నీ రావడానికి. సో కొంచెం ఓపిక పట్టండి, సరేనా. చాలామంది కూకట్పల్లి నుంచి అంటే కాల్స్ వస్తున్నాయి, మనకు ఆన్లైన్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి అది ఒక్కటే బ్రాంచ్లో పెడతారా, అదే ఇదని. కూకట్పల్లిలో చూద్దాం, ప్లేస్ సరిపోతుందా లేదంటే ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఆలోచన అనేది ఆలోచిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఐటమ్స్ చాలా ఉంటాయి కదా, మన ఫర్దర్గా పెరగబోతున్నది మెటీరియల్. గ్రాసరీస్ ఐటమ్సే చాలా రావాలి, మన దగ్గర లేవు ఇంకా, మన అవసరాలు తీర్చట్లా. లోకులో ఏదో అన్నారు భలే, అంటే నాకు చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బ్యూటిఫుల్ ప్యాకింగ్. బట్ అది ఏంటంటే ఇట్లా బస్సులో వేసి అట్లా పంపించేసింది అనమాట, వెయిట్ పడితే ఏమవుతుంది అనేసి. మనము స్టోర్ ఓపెనింగ్ టైంకి జస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చినాయి, అందుకే ఇంతవరకు ఇప్పలేదు మనము. జస్ట్ ఈరోజు ఏ రోజు అయితే మీకు వీడియో చేస్తున్నామో ఆ రోజే ఇప్పుతున్నా నేను. బాగుంది, అది ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇది. సో మనకు డోర్లకు, గుమ్మాలకు అటు ఇటు తగిలేసుకోవచ్చు, మన బాల్కనీస్లో పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అల్లిండ్రు, సాప్ అల్లినట్టే అల్లిండ్రు, టైట్గా నీట్ వర్క్. అదే చెప్పిన, అంటే హ్యాండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పిండ్రు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే దీని పేరే నాకైతే లోకులు అన్నట్టే గుర్తుంది. అయితే దీన్ని చూపించుకుంటే ఇందులోనే ఇంకొక వెరైటీ ఉంటుంది, వాళ్ళ కేరళైట్స్ వాళ్ళ తాళిబొట్టు ఈ డిజైన్లు ఉంటుంది అనేది చెప్పిండ్రు వాళ్ళు. కొంచెం చూడాలి మరి అది ఎట్లుంటుంది అనేది, నేను కూడా చెక్ చేయలేదు. బాగుందా, బాగుంటుందంటారా? అయ్యో, ఇయర్ రింగ్ అనుకుంటా. బాగున్నాయి, ఎన్ని వచ్చినాయి చూడాలి. కౌంట్ బిల్లో ఉంది, నేను ఇప్పి చూడలేదు. అండ్ అమ్మ ఇదేందో భారీగా ఉంది. ఇవి గుచ్చ. ఇవి ఏంటంటే కేజీ వైజ్గా ప్రైజ్ వేశారు వాళ్ళు, బరువుని బట్టి చిన్న ప్రైజెస్ తేడాలన్నమాట. సో ఇలా
ఏంటంటే ఇవి అట్లీస్ట్ 4 years 5 years వరకు ఉంటాయంట అట్లా కదిలేయకుండా ఉంటే. సో అది బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇవి చాలా ప్లేస్లో చూస్తూ ఉంటాం కదా మనము. సో ఇవి కేజీ వైజ్ ఇచ్చారనమాట ఈ గుచ్చాను. సో కొన్ని ఎక్కువ వెయిట్ ఉన్నాయి, కొన్ని తక్కువ వెయిట్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఈ రైస్ వెరైటీని బట్టి కూడా మనకు ప్రైజెస్ మారుతాయంట. అంటే కొన్ని గట్టిగా ఉంటాయంట, కొన్ని అంటే కొన్ని కంకులు చాలా బలంగా ఉంటాయంట. సో అవి రాలకుండా ఉండడానికి వాటిని వాడతారంట. వాటికి కొంచెం కాస్ట్, దాన్ని బట్టి కాస్ట్ వేస్తామని చెప్పారనమాట. కొంచెం ఎక్కువనా తక్కువనా అనేది కూడా నాకు తెలియదు, కానీ విషయం అది. ఇది పక్క పెట్టు, అది ఇక్కడి, అది సంగతి. ఇది ఒక వేరే 2 చూసారు కదా, ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఈ ఇందాక చూసాం కదా మనం లోలో ఎంత బ్యూటిఫుల్గా ప్యాకింగ్ ఉంది చూడండి. అంటే మేము స్టోర్లో కూడా ఇట్లనే పెట్టాలేమో దుమ్ము పట్టకుండా. అయితే ఇదో అదో తాళి షేప్లు ఉంటుందంట అబ్బా అది. అంటే ఇది ఇక్కడి నుంచి ఉంది, ఇదేమో కింది నుంచి ఉందన్నమాట. ప్రైస్ కూడా అంతే తేడా ఉంటుంది దానికి. సో ఇవి 2 వెరైటీస్ అట్లా వచ్చినాయి. చాలా చాలా నచ్చినాయి నాకు ఇవైతే. సో మీరు కేరళ వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి మన దాంట్లో. ఇది తాళిబొట్టు డిజైన్ ఇదా ఇది బాగున్నాయి కదా, పనితనానికి ఇవ్వచ్చు అబ్బా డబ్బులు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి చాలా టైం కావాలంట. అంటే ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ, టైం ఇవ్వడం కానీ. ఇది ఇందాక చూసాం కదా గుచ్చ, ఇది ఇంకొకటి అనమాట. బట్ ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేశారు దీన్ని. సో కేజెస్ వైజ్గా ఏదైతే తేడా ఉందో ఇది ఎక్స్ట్రా కేజీ, ఇది ఎక్స్ట్రా వెయిట్ అనమాట, ఎక్కువ వెయిట్. ఇది మెల్లిగా దాని మీద ఇందాక చూసాం కదా దాని మీద చాలా బరువు ఉంది ఇది. అందుకే దారానికి ఆగుతుందో లేదని వాళ్ళు ఈ తాడు దీన్ని ప్రిపేర్ చేస్తారు. చాలా వెయిట్ ఉంది ఇది. ఆడకాడక లేదు, పక్కా ఉంది. అండ్ ఇందులో గుచ్చ అండ్ కొంచెం దీని మీద పెట్టు నాతము. పద్నాలుగు కిలోలు ఏముందన్నారు. లేవు పైకిలే. అచ్చా ఇది అక్కడ దీని మీద పెట్టు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. చూపించే ముందు ఇది ఒక్కసారి ఓపెన్ చేసి అందులో ఏమన్నా చూపి, ఇది జరుపు, అది డబ్బా తెరు. రైట్, అదొక వెయిట్. అంటే ఈ వెరైటీలో నేను 3 వెయిట్స్ తెప్పించాను. ప్రైస్ రేంజ్ తేడా ఉంటుంది. అట్లనే కట్టుకున్న గుమ్మాలను బట్టి పైన షాండ్లేయర్లా కట్టుకోవడము ఇవన్నీ చేసేచ్చు అనమాట. ప్రతి బాల్కనీలో ఇలాంటి 1, 2 పెట్టుకోండి. హైదరాబాద్లో సిటీలో ఉన్న పిట్టలకు తిండి పెట్టిన వాళ్ళం అవుతాం, పుణ్యం వస్తుంది. ఓకేనా, పిట్టలకు తిండి పెట్టుండి పుణ్యం వస్తుంది. నేచర్ని కాపాడుకుంటే ఇట్లాంటి బోర్డు వండుతాయి, బోర్డు తెచ్చుకోవచ్చు. మనం ఒకరోజు ఏంటి అట్లా అని పోయి మాల్స్లో పిజ్జా తిన్నంత, బర్గర్ తిన్నంత, రోడ్డు పక్కన తిన్నంత ఒక చిన్న ప్రాణిని కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. దేశ సేవ చేయక్కర్లేదు. చుట్టూ ఉన్న మనుషులను, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను, మన చుట్టూ ఉన్న మన క్లోజ్గా ఉన్న సర్కిల్ను చూసుకుంటే చాలు. ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన గొప్ప గొప్ప ఆలోచనలు మనకేమొద్దు. బ్యూటిఫుల్ అట్మాస్ఫియరు, బ్యూటిఫుల్ మనుషులు, బ్యూటిఫుల్ స్మైల్స్ మన చుట్టూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి దానివల్ల మనం హ్యాపీగా ఉంటాం. 10 మందికి ఏమైనా చేయగలిగే సత్తా మనకు వస్తుంది అనమాట. ఆ 10 మంది మన చుట్టూ అయితే చాలు, ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే, ఎవరికి వాళ్ళు ఆ 10 మంది అనుకుంటే అందరూ బాగుపడిపోతాం. అది చలో ఇది అనమాట. అస్సలు చెప్పాను కదా మీకొక్కటి నాకొక్కటి అని చెప్పిన కదా ఇది. అండ్ సో బ్యూటిఫుల్. ఇది కొంచెం మళ్ళీ లూజ్ అన్ని ప్రాపర్గా పెట్టుకుంటే 14 కిలోలు అనుకుంటే 10 to 14 kgs మధ్యలో ఉంది. అండ్ బ్యూటిఫుల్ షాండ్లేయర్ లాగా ఉంటుంది. దీనికి ఏదన్నా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఒక థ్రెడ్ కూడా పెట్టమని అడుగుతాను మధ్యలో బల్బు పెట్టడానికి. బట్ ఆ హీట్కి ఏమైనా పాడైతే ఏమన్నా ఫీలింగ్. అండ్ ఎట్లుంది ఇదన్నమాట, భలే ఉంది. కిందికి వెళ్ళి
ఎంత టైం బట్టి ఉంటుంది అసలు దీన్ని చేయడానికే. చాలా వెయిట్, చాలా బరువు, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. వర్త్ అనిపిస్తుంది ప్రైజు. ఎనీవే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఒకటి తెప్పించుకొని మీకు ఒకటి ఇస్తాను, అంతకుమించి వేరే అడగొద్దు, పాలు అడగొద్దు. ఇదనమాట విషయము. ఆల్రెడీ ఉన్న తోరణాలు కూడా మనం ఆన్లైన్లో వాటిలో పెట్టిస్తాను నేను. వాటి ప్రైజెస్ తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ప్రైజెస్ తగ్గుతాయి. ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకు తెలియదు, ఒక వెండర్ దగ్గర తెచ్చాం, వాళ్ళు ఎక్కువకి ఇచ్చారు, అదే ఉంటుందేమో అనుకుని నేను పెట్టాను. బట్ తర్వాత వెండర్ ఇంకొకటి రేట్ ఇచ్చారు. సో మనం యావరేజ్ ఒక బేస్గా వచ్చేస్తే సరిపోతుంది పర్మనెంట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక సీజన్ నవంబర్ డిసెంబర్లో వచ్చే వరి కంకులు చాలా బాగుంటాయి. అంటే ఇంకా లెంతీగా చాలా వెరైటీస్ చేయొచ్చు అంటే అప్పుడు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం ఇట్లనే ఉంటాయని చెప్పారు. ఇది విషయం, ఓకేనా? సో పట్టుకునే శాతం అవుతుందో లేదో కానీ ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్రస్తుతానికి ఎల్బీ నగర్లో, తర్వాత ఆన్లైన్లో, తర్వాత మిగతా స్టోర్లో బుక్ చేసుకొని కొనుక్కోండి. ప్రతి బాల్కనీలో ఇవి కనబడేటట్టు మాత్రం చూడండి, ఓకేనా? ఇదన్నమాట విషయం. బాయ్. అంతకుమించి ముచ్చట ఏం లేదు. ఇంకా చాలా వెరైటీస్ తెప్పించుకుందాం, చాలా మనమే ఇన్నోవేటివ్గా చేసుకుందాం. నేను ఒకటి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక స్టోర్లో చూసాను, అది ఇంకా చాలా బాగుంది. ఒకవేళ అది నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను, ఈ డిజైన్లో కూడా చాలా బాగుంటుంది చేయండి అని. వాళ్ళు చేయలేకపోతే మనమే చేయొచ్చు. దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది నేను చేసి చూపించినప్పుడు ఒక ఐడియా తను చూపిస్తాను, ఓకేనా? మనం మంచిగా ఇంకోలాగా వాడుకోవచ్చు. అది ఎట్లా వాడుకోవాలో అప్పుడే చెప్తా. బాయ్ అబ్బా, పని ఉంది, పోతా, ఓకేనా? ఇవన్నీ పెట్టాలి కదా, మళ్ళీ బార్కోడ్లు వేయాలా, రేట్లు వేయాలా, జిఎస్టీ కట్టాలా, మస్తు పని ఉంది. బాయ్.